అసిత మహాముని రాక. బాలుడు జన్మించిన విషయం హిమాలయాల్లో ఉన్న అసిత మహామునికి తక్షణమే తెలియవచ్చింది. ఆకాశంలోని దేవతలు చేసిన బుద్ధనామ ఘోషతో ఆకాశమంతా ప్రతిధ్వనిస్తున్నది. వారు ఆనందంతో విహరిస్తున్నారు. నేను వెళ్ళి ఆ బుద్ధుడు ఏ ప్రదేశంలో జన్మించాడో తెలుసుకోవాలి అని ఆయన సంకల్పించాడు. తన దివ్యయోగ దృష్టితో జంబూద్వీపాన్ని యావత్తూ పరికించగా శుద్ధోదనుని ఎంట బ్రహ్మజ్ఞాన తేజో విరాజితుడై జన్మించి ఉన్న ఒక బాలుణ్ణి గుర్తించాడు. అతని జననం వలననే దేవతలందరూ పరమానంద పూరితులై ఉన్నారని తెలుసుకున్నాడు. అసిత మహాముని తన మేనల్లుడైన నారదదత్తునితో కలిసి శుద్ధోదనుని రాజ్యానికి వచ్చి రాజసౌధ ద్వారం బంధం వద్ద నిలుచున్నాడు. శుద్ధోదనుని సౌధద్వారం వద్ద లక్షలాది మంది గుమ్ముగూడి ఉండటం అసిత మహామునిని చూచాడు. అప్పుడు ద్వారపాలకుని సమీపించి, ఓయి వెళ్ళి ద్వారం దగ్గర ఒక ఋషి నిరీక్షిస్తూ ఉన్నాడని రాజుకు చెప్పు అని అన్నాడు. అప్పుడు ఆ ద్వారపాలకుడు శుద్ధోదనుని సమీపించి ముకిల హస్తాలతో, మహారాజా, వయోవృద్ధుడైన ఒక యోగీశ్వరుడు ద్వారం వద్ద వేచి ఉన్నాడు, తమ దర్శనానికై అభిలాషపడుతున్నాడు అని విన్నవించుకున్నాడు. అసితునికి ఒక ఉచితాసనాన్ని సిద్ధం చేసి ఆ యోగీశ్వరుణ్ణి ప్రవేశపెట్టు అని రాజు ద్వారపాలకునికి ఆజ్ఞాపించాడు. ద్వారపాలకుడు అసునీతితో లోనికి దయచేయండి అని అన్నాడు. అప్పుడు ఆ అసితుడు శుద్ధోదన రాజును సమీపించి అతని ఎదురుగా నిలబడి, జయము జయము ఓ రాజా, దీర్ఘాయుష్మాన్ భవ, చిరకాలం ధర్మబద్ధంతో నీవు రాజ్యపాలన చేయుదువుగాక అని దీవించాడు. అప్పుడు శుద్ధోదనుడు భక్తి ప్రవత్తులతో అసితుని పాదాలకు నమస్కరించి ఉచితాసనాన్ని సమర్పించాడు. ఆయన సుఖాసీనుడైన తరువాత, ఓ మహర్షి, తమ దర్శన భాగ్యం మునుపెన్నడూ నాకు కలిగిన గుర్తులేదు. ఏ కార్యతి అయి తమరిచ్చటికి వేంచేసినారో ఆ కారణమేమిటో సెలవీయండి అని శుద్ధోదనుడు అడిగాడు. దానిపై అసితుడు శుద్ధోదనునితో, ఓ రాజా, నీకు ఒక పుత్రుడు జన్మించాడు. అతనిని చూడాలనే కోరికతోనే నేను వచ్చాను అని చెప్పాడు. మునివర్య, బాలుడు నిద్రిస్తున్నాడు, కొద్దిసేపు వేచి ఉండగలరా అని శుద్ధోదనుడు అర్థించగా, ఓ రాజా, మహాత్ములు ఎక్కువసేపు నిద్రపోరు. అటువంటి మహనీయులు నిద్రిస్తున్నా మేల్కొనే ఉంటారు అని అసితుడు అన్నాడు. అసిత మహామునిని కరుణించాడా అన్నట్లు తాను మేల్కొన్నట్లు సవ్వడి చేశాడు ఆ బాలుడు. బాలుడు నిద్ర మేల్కొన్నాడని గమనించిన శుద్ధోదనుడు జాగ్రత్తగా ఆ బాలుని తల 2 చేతులతోనూ పొదివి పట్టుకొని ఋషి సమక్షానికి తీసుకువచ్చాడు. అసితుడు ఆ బాలుని వీక్షించి, మహాపురుషులకు మాత్రమే ఉండే 32 ముద్రలతో 80 ముద్రలతో అలంకరింపబడిన వాడిగా, శుక్రబ్రహ్మదుల నతిశయించిన శరీరం కలవాడిగా, కొన్ని లక్షల రెట్లు మించిన బ్రహ్మ తేజస్సు కలవాడిగా ఆ బాలుణ్ణి గుర్తించి, ఈ ఉద్భవించడం నిజంగా అద్భుతం అని గౌరవభావంతో తన ఆసనము నుండి లేచి చేతులు జోడించి పాదాలను స్పృశించాడు. ప్రదక్షిణము చేసి తన హస్తాలలోనికి ఆ బాలుణ్ణి తీసుకుని ఎత్తుకొని ధ్యానవశుడయ్యాడు. గౌతముని వలె ఎవరైతే మహనీయులు 32 ముద్రలను కలిగి జన్మిస్తారో వారికి 2 జీవన విధానాలు, మూడవదనేదే ఉండదు. అతడు గృహస్థ జీవితాన్ని అనుసరిస్తే ప్రపంచాన్నంతటినీ పాలించే సార్వభౌముడు కాగలడు. ఇళ్ళు వదిలి వెళ్ళి నిరాశ్రమమై జీవితాన్ని గడిపితే ఆయన మహాజ్ఞాన సంపన్నుడైన బుద్ధుడు అవుతాడని అసితునికి తెలుసు. గృహస్థ జీవితాన్ని గౌతముడు కొనసాగించాడని అసితుని నమ్మకం. ఆ బాలుని చూస్తూ అసితుడు విలపించాడు. కన్నీళ్లు కారుస్తూ గాఢంగా నిట్టూర్చాడు. ఆ స్థితిలో ఉన్న అసితుని శుద్ధోదనుడు చూశాడు. విలపిస్తున్న అసితుని చూసి శుద్ధోదనుడు దుగార్పాటు చెంది కినుడై, ఓ ఋషివరా,
కన్నీరు కారుస్తూ తీవ్ర నిట్టూర్పుతో మీరెందుకు ఇలా విలపిస్తున్నారు? బాలునికి జరగబోయే ఉపద్రవమేమీ లేదు కదా అని అడిగాడు. దానిపై అసితుడు, ఓ రాజా, నేను బాలుని గురించి విలపించటం లేదు. అతనికి రాబోయే ప్రమాదం ఏమీ లేదు. కానీ నేను నా గురించే బాధపడుతున్నాను అని రాజుతో అన్నాడు. ఎందువలన? శుద్ధోదనుడు అడిగాడు. నేను వృద్ధుడనైపోయాను. వయస్సు పెరిగింది. చాలా సంవత్సరాలు జీవించాను. నిస్సందేహంగా ఈ బాలుడు సంపూర్ణ జ్ఞానోదయాన్ని పొంది బుద్ధునిగా మారతాడు. ఆ పైన ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని సర్వోత్కృష్టమైన ధర్మచక్ర పరివర్తన సిద్ధాంతాన్ని రూపొందించి ప్రపంచ కళ్యాణానికై అందరికీ బోధిస్తాడు అని చెప్పాడు. ఆయన ప్రబోధించే మత జీవిత సిద్ధాంతం అది మధ్యాంతాలయందు శ్రేష్టమైనదిగాను, భాషానుభూతులలో పరిపూర్ణమైనదిగాను, సంపూర్ణంగాను, స్వచ్ఛంగాను ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడో ఎక్కడో ఒక ఔదంబర పుష్పం వికసించినట్లుగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఎన్నో లెక్కలేని కాలచక్ర పరిభ్రమణల తరువాత మహనీయులైన బుద్ధులు ఈ ప్రపంచంలో ఉద్భవిస్తారు. అదేవిధంగా ఓ రాజా, ఈ బాలుడు కూడా నిస్సందేహంగా పరమశ్రేష్టమైన సంపూర్ణ జ్ఞానోదయాన్ని పొందుతాడు. ఆ విధంగా మారిన తర్వాత లెక్కలేని సంఖ్యలో ప్రజలను దుఃఖ దుస్థితులనే సాగరాన్ని దాటించి ఆనందమయ స్థితికి చేర్చగలడు. కానీ నేను ఆ బుద్ధుణ్ణి చూడలేను. కాబట్టే ఓ రాజా, నేను ఏడుస్తూ దుఃఖంతో గాఢంగా నిట్టూరుస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత రాజు అసిత మహర్షికి, అతని మేనల్లుడైన నారదదత్తునికి సముచిత భోజన సదుపాయం చేసి వస్త్రాలను సమర్పించి అతనికి ప్రదక్షిణం చేశాడు. అప్పుడు అసితుడు తన మేనల్లుడైన నారదదత్తునితో, నారదత్త, ఈ బాలుడు బుద్ధుడైనాడని విన్న వెంటనే వెళ్ళి అతని బోధనలకు శరణాగతుడు అవకమ్ము. ఇది నీకు కళ్యాణదాయకం, ఆనందదాయకం కాగలదు అని ఆ రాజు వద్ద సెలవు తీసుకుని తన నివాసానికి వెళ్ళిపోయాడు.